గ్రామ పంచాయతీ బిల్డింగ్స్ మీద సోలార్ ఇన్స్టలేషన్ చేస్తే ఫ్యూచర్లో కరెంట్ బిల్స్ లేకుండా బిల్ పేమెంట్ అనేది ఆ పంచాయతీకి ఒక ఓన్ సోర్స్ లాగా యాడ్ అవుతుంది ఫర్దర్ గా. సో అందుకని చెప్పేసి ఈ టైప్ ఆఫ్ అడాప్షన్ కి తర్వాత ప్లానింగ్ అనేది చేశాము. అన్ని పంచాయతీ బిల్డింగ్స్ మీద, ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ లో ఉన్న అన్ని గ్రామ పంచాయతీ బిల్డింగ్స్ మీద అనేది ప్లాన్ చేస్తున్నాము. సో కొన్ని ఆదాయం లేని పంచాయతీలు కూడా ఉంటాయి కాబట్టి మండల్ యాజ్ ఏ యూనిట్ గా కలెక్టర్ గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము మండల పరిషత్ షేరు, గ్రామ పంచాయతీ షేరు, అలాగే జిల్లా పరిషత్ షేరు 3 కలిపేసేసి ఆదాయం ఉన్న వాటికి ఒక 50% ఎవరైనా సరే సోలార్ వాళ్ళు చేయటము, ఆదాయం లేని గ్రామ పంచాయతీలకి సిఎస్ఆర్ కింద చేస్తాము అని చెప్పేసి కూడా వస్తున్నారు. అలాంటివి ఐడెంటిఫై చేసేసి ఆల్ పంచాయత్స్ సాచురేషన్ మోడ్ లో చేయాలి అనే ఉద్దేశంతో స్టెప్స్ అనేవి తీసుకుంటున్నాము. సో కలెక్టర్ గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ ని సోలార్ ఇన్స్టాల్డ్ గ్రామ పంచాయతీ బిల్డింగ్స్ మీద సోలార్ ఇన్స్టాల్డ్ గ్రామ పంచాయత్స్ గా చేయాలి అనే దాంతో యాక్షన్ ప్లాన్ అనేది రెడీ చేసుకున్నాము. దీంట్లో భాగంగా అక్టోబర్ లో క్లీన్ ఎయిర్ సాసా ప్రోగ్రామ్ లో క్లీన్ ఎయిర్ థీమ్ తో లక్ష్మీపురం గ్రామ పంచాయతీలో కలెక్టర్ గారి చేతుల మీదుగా సోలార్ ప్యానల్స్, తర్వాత సోలార్ ఇన్స్టాలేషన్ అనేది ఆ గ్రామ పంచాయతీ బిల్డింగ్ మీద జరిగింది. దాని తర్వాత ఇప్పుడు గొల్లపూడిలో కూడా ఒక 5 kV దాకా ఇన్స్టాల్ చేశారు ఆ పంచాయతీ బిల్డింగ్ మీద కూడా. సో వాళ్ళకి ఆల్ ఎలక్ట్రిసిటీ అంతా కూడా సోలార్ బేస్డ్ తోనే రన్ అవుతుంది. వీఆర్ ఎంకరేజింగ్ దిస్ ఆల్టర్నేటివ్ రెన్యూవబుల్ ఎనర్జీ సోలార్ అనేది గవర్నమెంట్ ఎంకరేజ్ చేస్తున్నారు. అలాగే మన డిప్యూటీ సీఎం గారు, అలాగే మన కలెక్టర్ గారు కూడా దీని మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది కాబట్టి ఒక ఇనిషియేటివ్ గాను ఇన్నోవేటివ్ గా వీఆర్ టేకింగ్ యాజ్ ఏ ఫస్ట్ స్టెప్ లో, అంటే మార్చ్ కానీ ఏప్రిల్ కంతా కూడా సోలార్ కంప్లీట్ చేయాలి అని చెప్పేసి మా ప్లాన్ ఆఫ్ యాక్షన్. సో వీల్ టేక్ అకార్డింగ్. ఇది మన పంచాయతీకి వచ్చే కరెంట్ బిల్లు యూనిట్ కాస్ట్ కంటే కూడా 50% తగ్గుతుంది.